ఈరోజు టెంపుల్ దర్శనానికి వెళ్దామా? రండి. ముందుగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఓం గణేశాయ నమః. ఈరోజు మనం శ్వేతార్క్ గణపతి ఆలయంలో అయితే ఉన్నాము. మీకు టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అని పైన వీడియోలో కనిపిస్తుంది, చూడండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని కాజ్పేట దగ్గరలో విష్ణుపురి కాలనీలో శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం ఉంది. ఈ ఆలయం స్వయంగా వెలసిందని ప్రసిద్ధి. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఒక చెట్టు వేరులో ఉద్భవించింది. అసలు శ్వేతార్క మూలం అనగా శ్వేతం అంటే తెలుపు, అర్కము అంటే జిల్లేడు, మూలం అంటే వేరు అని అర్థం. తెల్ల జిల్లేడు చెట్టు నుంచి ఈ గణపయ్య ఉద్భవించాడు కాబట్టి శ్వేతార్క మూల గణపతిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో గణపయ్య మొదలు చాలా విగ్రహాలు ఉన్నాయి మరియు ఈ ఆలయాన్ని భక్తులే దాతలుగా నిర్మించుకున్నారని ప్రసిద్ధి. అతి పురాతనమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. మనం చదువులైనా వ్యాపారులైనా ఎలాంటి పూజలైనా వ్రతాలైనా చేయాలంటే ముందుగా గణపయ్య పూజతోనే ప్రారంభిస్తాం కదండి. ఈ ఆలయంలో ప్రతి మంగళవారాలు మరియు సంకష్టహార చతుర్థి రోజు విశేష పూజలు మరియు అన్నదానము జరుగుతుంది. మీకు ఈ ఆలయం యొక్క చరిత్ర మరియు గొప్పతనం చెప్పడానికి ఆలయ అర్చకులు మాటలను వినండి. మీకు ఈ ఆలయం గురించి ఇంకా ఏమైనా వేరే విషయాలు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇలా ఎన్నో వీడియోస్ చేస్తున్నాం కదా, కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మాకు మోటివేషన్ వచ్చి ఇంకా వేరే వీడియోస్ తీస్తాము. అండ్ మీకు నెక్స్ట్ ఏ టెంపుల్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్లో చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అనంతానంద గురు పాదుకాభ్యో నమః. మాధవానంద సరస్వతి స్వామినే నమః. హనుమకొండ జిల్లా కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారి దివ్యక్షేత్రంలో కొలువుదీరి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారి ఆలయంలో ఉన్నాము. స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి అంటే గణపతికి ఎన్నో ఆకృతులు ఉన్నాయి, ఎన్నో రూపాలు ఉన్నాయి. అలా గణపతికి ఉన్నటువంటి ఆకృతుల్లో మనకు సుమారు 36,000 కోట్లకు పైగా ఎన్నో విషయాలుగా ఒక్కొక్క అవతారాన్ని స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని మనకు ఉన్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అలా పురాణ వాంగ్మయాలు అనుసరించి మన పురాణ గాథల్లో గణపతిని విశేషించి 108 గణపతి రూపాల్లో మనం ఎక్కువగా ఆరాధన చూస్తూ ఉంటాము. అది మంత్రశాస్త్రపరంగా కావచ్చు, తంత్రశాస్త్రపరంగా కావచ్చు, క్రియాశాస్త్రపరంగా కావచ్చు, సాంప్రదాయ పద్ధతిగా ఉండేటువంటి వారి ఆచారాలను బట్టి గణపతిని కొలుస్తూ ఉంటారు. అలా గణపతి ఉన్నటువంటి విశేషమైనటువంటి 108 గణపతులలో 32 గణపతులను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఆరాధిస్తుంటాము. అందులో షోడశ గణపతి అంటే 16 గణపతులను మనం నిత్యం ఆరాధన చేస్తూ ఉంటాం. అందులో వక్రతుండ గణపతి, లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, హేరంబ గణపతి అంటూ విశేషంగా మనం చూస్తూ ఉంటాము, ఆరాధిస్తుంటాము. కానీ శ్వేతార్క మూల మహాగణపతి యొక్క ఆవిర్భావం చాలా విశేషమైనది. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు దేవతలు రాక్షసులు ఇరువురు కూడా క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అందులో నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి విష బిందువుగా చెప్పుకుంటూ వచ్చినటువంటి పాల కడిల ద్వారా అంటే పాల చుక్క ద్వారా వచ్చినటువంటి మొట్టమొదటి బిందువు ఏదైతే ఉందో అది తెల్ల జిల్లేడు చెట్టు వేరుగా చెబుతారు. అలా తెల్ల జిల్లేడు చెట్టు వేరు ఏదైతే మొట్టమొదటిగా మనకు ఆవిర్భావంలో వచ్చిందో ఆ తెల్ల జిల్లేడు చెట్టు వేరు మూలంలో గణపతి ఎవరైతే ఉంటారో అలా తెల్ల జిల్లేడు చెట్టు మూలంలో ఉన్నటువంటి గణపతిని శ్వేతార్క గణపతి అని అంటారు. ఈ శ్వేతార్క మూల గణపతికి ఎన్నో వైశిష్ట్యాలు, విశిష్టతలు ఉన్నాయి. ఈ కాజీపేట శ్వేతార్క మూల గణపతి దివ్యక్షేత్రంలో కూడా స్వామివారికి పురాణ విశేషం, వాస్తు విశేషం రెండు కూడా ఉన్నాయి. ఇక్కడ దేవాలయంలో కొలువైనటువంటి శ్రీ శ్వేతార్క గణపతి మనం చూసినట్లయితే పురాణాన్ని అనుసరించి స్వామివారికి నారద పురాణంలో ఉన్నటువంటి గ్రంథానుసారంగా ఉన్నటువంటి విశిష్టతనే ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్వేతార్క గణపతికి కూడా మనకు గోచారకు వస్తుంది. ఏంటిది అంటే స్వామివారు మూషికాసురుడితో యుద్ధం చేసినప్పుడు తన కుడి దంతాన్ని బయటికి లాగి ఆ దంతాన్ని విసురుతాడు. అప్పుడు స్వామివారికి గాయం ఏర్పడుతుంది. ఆ దంతాన్ని స్వామివారు మూషికాసురుడి మీద విసిరినప్పుడు అదంతా కూడా మూషికాసురుడి మీద పడినప్పుడు తనకు జ్ఞానోదయం కలిగి స్వామివారి వాహనంగా చెంత చేరుతారు.
అలా యుద్ధం తీవ్రమైనటువంటి యుద్ధం ముగిసిన తర్వాత తనకు జ్ఞానోదయం బుద్ధి కలిగిన తర్వాత స్వామి వాహనంగా చింత చేరినప్పుడు గణపతి సుఖాసీనత అంటే ఒక కుర్చీలో కూర్చొని మహారాజు కుర్చీలో ఉన్నటువంటి గణపతిని ఈశాన్యం కైలాస స్థానమైనటువంటి తన తండ్రిదండ్రులతో చెప్తాడు. యుద్ధం ముగిసింది, కోరిన వెంటనే కోరికలు తీర్చే గణపతిగా నన్ను ఈ ఆకృతిలో దర్శించుకోవచ్చు అంటూ గణపతి విశిష్టతను మనం తెలుసుకున్నాం. అలాంటి విశిష్టత కలిగినటువంటి రూపమే ఈ కాజీపేట శ్వేతార్కమూల గణపతి స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి గణపతిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే స్వామివారి ఆవిర్భావం ఎలా జరిగింది, అసలు స్వయంభూ శ్వేతార్క గణపతి అంటే ఏంటిది? శ్వేతము అంటే తెలుపు, అర్కము అంటే తెల్ల జిల్లెడు. అలా తెల్ల జిల్లెడు చెట్టు వేరులో ఉద్భవించినటువంటి మహాగణపతి సుమారు 100 సంవత్సరాలు పైగా తెల్ల జిల్లెడు చెట్టు మూలంలో వేరులో గణపతి ఆకృతి వస్తుందనేటువంటి విషయాన్ని మనకు ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పురాణ వాగ్మయాన్ని అనుసరించి తెల్ల జిల్లెడు చెట్టు వేరులో తనంతట తానుగా ఎలాంటి చెక్కడాలు మల్చడాలు లేకుండా స్వయంభూగా ఉద్భవించినటువంటి గణపతి ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచ విశ్వవ్యాప్తంగా తెల్ల జిల్లెడు చెట్టు వేరులో సర్వ అవయవాలు కలిగినటువంటి ఏకైక శ్వేతార్కమూల గణపతి దివ్యక్షేత్రం మన కాజీపేట హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి శ్వేతార్కమూల గణపతి స్వామివారి దివ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారికి సర్వ అవయవాలు ఒక మనిషి తయారు చేస్తే విధంగానైతే రూపం ఉంటుందో అలా కాళ్ళు, చేతులు, నుదరు, తొండము, సింహాసనం, మూషికంతో పాటుగా సర్వ అవయవాలు సంపూర్ణంగా ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఈ కాజీపేట శ్వేతార్క గణపతి క్షేత్రం. స్వామివారికి కాళ్ళు, చేతులు, నుదురు, తొండము, సింహాసనము, మూషికంతో పాటు సర్వ అవయవాలు కలిగినటువంటి ఈ దివ్యక్షేత్రంలో సుమారు 27 సంవత్సరాలుగా స్వామివారికి ఈ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. ఆదౌ పూజ్యో గణాధిప అని మనం చెప్తూ ఉంటాం. ఏ పూజ చేసినా కూడా తొలుత గణపతి పూజ చేయాలి. అంటే మనందరికీ తెలిసినటువంటి మరొక చిన్న కథ ఉంది. గణపతికి కుమారస్వామికి పరీక్ష జరిగినప్పుడు తల్లిదండ్రులకు మించినటువంటి ముల్లోకాల్లో ఉన్నటువంటి నదులు కానీ ఏవీ లేవు, తల్లిదండ్రులకు మించినటువంటి దైవం లేదు అని తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆదౌ పూజ్యో గణాధిప అంటూ గణపతికి గానాపత్య యొక్క పట్టాభిషేకాన్ని ఏ విధంగానైతే ప్రమదంగా కైలాసంలో గణపతికి పట్టాభిషేకం జరిగిందో ఆ తదుపరి ఈ కాజీపేట శ్వేతార్కమూల గణపతి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి శ్వేతార్కమూల గణపతి స్వామి వారికి ఇక్కడ నిత్యం మహారాజు వలె గణపతిని మనం పట్టాభిషేకంలో దర్శనం చేసుకోవచ్చు. అలాంటి దివ్య భవ్యమైనటువంటి దివ్యక్షేత్రంలో మనం ఇక్కడ ఉన్నాము. ఇలాంటి దివ్యక్షేత్రంలో పూర్తిగా 29 దేవతామూర్తులు కొలువై ఉన్నటువంటి దివ్యధామం హరిహరుల యొక్క దివ్యక్షేత్రము ఈ కాజీపేట నిలయం. ఈ దేవాలయంలో మీరు చూసినట్లయితే ఆదో పూజ్యో గణాధిప అని చెప్పాము. గణపతిని అంటే మహారాజుగా ఉన్నటువంటి శ్వేతార్క గణపతి దర్శనం చేసుకోవాలన్నా ముందుగా ఆదిమూల గణపతి దర్శనం చేసుకోవాలి. తర్వాత రామనామం జపం చేసేటప్పుడు భక్తియుక్తంగా ఉన్నటువంటి యోగముద్రలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ఈ దేవాలయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. మామూలుగా మనం భక్త ఆంజనేయ స్వామి, రామాంజనేయ స్వామి, శిఖాంజనేయ స్వామి ఎన్నో చూస్తాము. కానీ రామనామం జపం చేసేటప్పుడు ధ్యానముద్రలో ఉన్నటువంటి యోగముద్రలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ఇక్కడ మనం దర్శనం చేసుకుంటాము. ఆ తదుపరి సంతాన సన్నిధానం, సంతాన నాగలింగేశ్వర, సంతాన సుబ్రహ్మణ్యేశ్వర, సంతాన ఆంజనేయ స్వామి వారులను మనం ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఆ మహాగణపతి ప్రాంగణంలో శ్వేతార్క గణపతి స్వామి వారికి కుడి వైపున సిద్ధిమాతగా మహాలక్ష్మి అమ్మవారు, ఎడమ వైపున పుస్తకధారిణిగా ఉన్నటువంటి జ్ఞానముద్రలో చిన్ముద్రధారిణి ఉన్నటువంటి జ్ఞానముద్రలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు బుద్ధిమాతగా ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత మహాగణపతిగా కూడా ఇక్కడ భక్తులు కొలుస్తూ ఉంటారు. కళ్యాణ గణపతిగా భక్తులు ఇక్కడ స్వామివారిని విశ్వసించి కోరిన వెంటనే కోరికలు తీర్చే గణపతిగా భక్తులు కొనయాడుతారు. ఇక్కడ ఈ ఆలయంలో 16 మంగళవారాలు 108 ప్రదక్షిణాలు గరిక పట్టుకొని ప్రదక్షిణ చేసినట్లయితే వారు కోరిన సమస్త కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో గరికతోటి స్వామివారికి ప్రదక్షిణ చేసి స్వామివారికి ప్రీతికరమైనటువంటి లడ్డుకములను గరికలతోటి అర్చన అష్టోత్తరం చేసుకుంటే వారికి వీసా వంటి ప్రాబ్లమే కావచ్చు, స్థిరమైనటువంటి వ్యాపారమే కావచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి కావచ్చు, వివాహంలో ఆటంకాలే కావచ్చు, అన్నీ కూడా సమసిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో శ్వేతార్కమూల గణపతితో పాటుగా సిద్ధి బుద్ధి సమేత యుక్తంగా భావంగా ఉన్నటువంటి మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతితో పాటుగా అన్నపూర్ణాదేవి, సంతోషి మాత, గాయత్రి మాత, తదుపరి హయగ్రీవ స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు, ప్రహ్లాద నరసింహస్వామి వారు, సత్యభామ రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్మ, తరువాత సీతా కోదండ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారు, వరదుర్గా రూపేణ తులసీమాత, అదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, హరిహరసుతుడు అయ్యప్ప స్వామితో పాటుగా
పరివార సమేతంగా ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి. అంటే మనం ఇంట్లో ఒక పటం పెట్టుకున్నప్పుడు ఏ విధంగానైతే సత్యనారాయణ స్వామి ఫోటోను చూస్తామో ఆ విధమైనటువంటి సత్యనారాయణ స్వామి మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వలన వారికి వచ్చేటువంటి కష్టాలు క్షణంలో పోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. కాబట్టి ఈతి బాధలు తొలగిపోవడానికి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలా విశేషంగా ప్రతి పౌర్ణమి రోజున జరుగుతూ ఉంటాయి. అదే కాక మీరు ఇక్కడ చూసినట్లయితే దంపత్ వాహన సమేతంగా నవగ్రహ ఆలయాలు, ఏ గ్రహానికి ఆ గ్రహం ప్రత్యేకమైనటువంటి ఆలయంగా మనం ఎక్కడైనా చూసినట్లయితే ఒకటే మండపం మీద నవగ్రహాలు ఉంటే వాహనయుక్తంగా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవాలయంగా ఉన్నటువంటి ప్రత్యేక దంపద్వాహన సమేతంగా ఉన్నటువంటి నవగ్రహాలయాలను మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఇలా పూర్తిగా 29 దేవతామూర్తులతో ఈ దేవాలయ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శించుకోవడం వలన వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి జాతక దోషాలే కావచ్చు, గ్రహ దోషాలు పోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఎంతో మంది భక్తులు ఇక్కడ విశేషించి స్వామివారి వసంతోత్సవ బ్రహ్మోత్సవాలు కావచ్చు, అంటే గణపతి నవరాత్రోత్సవాలు కావచ్చు, స్వామివారి పుట్టినరోజు వేడుకలు కావచ్చు, విశేష సంఖ్యలో ఇక్కడ పూజలు జరుగుతాయి. అదే విధంగా గణపతి పుట్టినరోజు వసంతోత్సవాలు 5 రోజుల పాటుగా జరుగుతాయి. వైశాఖ శుద్ధ పంచమి రోజున స్వామివారి పుట్టినరోజు సందర్భంగా 5 రోజుల పాటుగా ఇక్కడ విశేషమైనటువంటి అన్నదానం చేస్తూ బ్రహ్మోత్సవాలుగా చెప్పబడేటువంటి గణపతి నవరాత్రోత్సవాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ 9 రోజులుగా కాదు 16 రోజులుగా ఇక్కడ గణపతి నవరాత్రులు జరుగుతాయి. ఒక్కొక్క రోజున ఒక్కొక్క రీతిలో వైవిధ్యభరితమైనటువంటి పూజా కైంకర్యాలతోటి స్వామివారి సన్నిధిలో పూజలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా మామూలుగా మనకు తెలిసినటువంటి విషయం, గణపతికి బుధవారం విశేషం. కానీ ఇక్కడ కొలువై ఉన్నటువంటి శ్వేతార్కమూల గణపతి స్వామివారు దేవాలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంతమల్లేశ్వర సిద్ధాంతి గారి స్వప్న సాక్షాత్కారం ద్వారా వారి కలలో స్వామివారు నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల్ల అడవులలో చెట్టు వేరులో ఉన్నానని పరిపరి విధాలుగా కలలో కనిపించి చెప్పడం వలన దగ్గరలో ఉన్నటువంటి పీఠాధీశ్వరులను ఆగమ శాస్త్ర పండితులను కనుగొని వారందరినీ సమక్షంలోనే ఆ స్వామివారు కలలో చెప్పిన విధంగా అడవి ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూస్తే చెట్టు వేరులోనే స్వామివారు ఏ విధంగా కలలో కనిపించారో ఆ విధమైనటువంటి మూర్తిని ఇక్కడికి ఎలాంటి చెక్కడాలు మలచడాలు లేకుండా స్వయంగా ఆ మూర్తిని తీసుకొచ్చి ఈ ఆలయంలో స్వామివారిని స్థాపన చేసి 18.5 కిలోల వెండితోటి స్వామివారికి వెండి కవచధారణ చేసి గాణాపత్య యోగ పట్టాభిషేకాన్ని స్వామివారికి అలంకరణ చేసి నిత్యము కూడా మహారాజుగా ఉన్నటువంటి గణపతిని ఈ ఆలయంలో భక్తులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఈ ఆలయంలో జరపబడేటువంటి అతి ముఖ్యమైనటువంటి పూజా కార్యక్రమాల్లో స్వామివారికి ముఖ్యంగా విద్యార్థులు పరీక్షా కాలంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు చికాకులు పడకుండా నిత్యం క్షీరాభిషేకంతో ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే యో మోదక సహస్రేణ ఏదైతే సవాంఛిత ఫలమవాప్నోతి అంటూ గణపతి అధర్వణ శీర్ష ఉపనిషత్తులో చెప్పిన విధంగా ఇక్కడ ప్రతిరోజు అష్ట ద్రవ్యాలతోటి 1000 మోదకాలతోటి నిత్యం కూడా సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా గణపతికి 1000 మోదకాలతో ఇక్కడ హోమం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. అలాంటి వారి సౌలభ్యం కోసము నిత్యం కూడా అన్నదానం కూడా ఈ ఆలయంలో జరుగుతుంది. ఎవరైతే కేవలం నెలకు 1000 రూపాయలు మాత్రమే కడుతూ ఉంటారో వారి యొక్క గోత్రనామాలతోటి నెల 1000 రూపాయలు కట్టేటువంటి భక్తుల యొక్క గోత్రనామాలతోటి విశేషించి సంకటహర చతుర్థి రోజున వారి గోత్రనామాలతోటి పూజ చేసి ఈ యొక్క నిత్య అన్నదానంలో వారి అందరికీ కూడా గణపతి ఆశీస్సులు అందించడం జరుగుతుంది. అలాగే నిత్యార్చనగా దేవాలయంలో కొలువై ఉన్నటువంటి అన్ని దేవతామూర్తులకు నిత్యము అర్చన చేసేటువంటి సౌలభ్యంగా నిత్యార్చన సేవ కూడా ఈ ఆలయంలో ఉన్నది. అలాగే ఎవరైతే కోరిన కోరికలు కోరి వారి యొక్క మనస్సంకల్పాలు నెరవేరాలన్నా, జాతక సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవాలన్నా, లేదా కుజదోష కుజారిష్ట అశనిపాత దోషాలే కాకుండా ఈ రోజులలో చెప్పుకునేటువంటి కాలసర్ప దోషాలు పితృదోషాలు తొలగాలన్నా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తూ నిర్వహణ చేస్తూ ఉంటారు. అలా ప్రతి మంగళవారం ఎవరైతే భక్తులు విశ్వసించి స్వామివారిపై నమ్మకంతో కేవలం 16 మంగళవారాలు 108 ప్రదక్షిణాలు కొబ్బరికాయ పూలు పూలదండ గరికతో పట్టుకొని స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి ప్రీతిగా లడ్డుకములు నైవేద్యంగా సమర్పించడం వలన ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారి అనుగ్రహాన్ని అతి శీఘ్రంగా దొరుకుతుందని భక్తుల విశ్వాసం. అలాగే ఈ ఆలయంలో సంవత్సరాంతరం వరకు కూడా దేవాలయంలో బయట నుంచి తెచ్చేటువంటి ఎలాంటి ప్రసాదాలు నివేదించబడవు. కేవలం
ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వచ్చేటువంటి జనవరి నెల మొదటి మంగళవారం రోజున మాత్రమే, అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి మంగళవారం రోజున మాత్రమే ఈ ఆలయంలో సహస్రాధిక రుచికర చిత్రాన్న పూజగా సుమారు 5,000 కిలోలకు పైగా స్వామివారికి కేవలం భక్తులు మాత్రమే తమ ఇంటి నుంచి తెచ్చినటువంటి పులిహోరను ఆ ఒక్క రోజున స్వామికి నైవేద్యం పెట్టేటువంటి సువర్ణ అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. అలా ఆయా తిథివార నక్షత్రాలను అనుసరించి, ఋతువులను అనుసరించి, మాసాలను అనుసరించి ఆలయంలో కొలువై ఉన్నటువంటి అన్ని దేవతామూర్తులకు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు అంటే అన్ని విధములైనటువంటి పూజా కైంకర్యాలు, ఆయా ఉత్సవాదులు ఈ దేవాలయంలో కొలువైనటువంటి 29 దేవతామూర్తులకు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి వారిని ఒక్క మారు దర్శనం చేసుకుంటారో వారికి శీఘ్రాతి శీఘ్రంగా సంపూర్ణ గణపతి అనుగ్రహంతో వారు కోరుకున్న సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి భక్తులంతా కూడా తప్పనిసరిగా కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామివారి దివ్య క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని సంపూర్ణంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ, గురు మదనానంద సరస్వతి స్వామివారి పీఠాధీశ్వరుల ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నటువంటి కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దివ్యక్షేత్రం హనుమకొండ జిల్లాలో ఉంటుంది. పూర్తి వివరాలకు 9347080055 స్వామివారి సన్నిధిలో ఏ పూజలో పాల్గొనాలన్నా 9347080055 నందుకు ఫోన్ చేయవచ్చు లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు భక్తులు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ జై గణేశ.